శివాయ గురవే నమః. జూన్ నెల మాస ఫలాల్లో భాగంగా నాలుగోది కర్కాటక రాశి అండి. ఈ రాశి వారికి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మొత్తం 9. ఈ కర్కాటక రాశి వారికి ఈ నెలలో గురుగ్రహం అనుకూలంగా ఉందండి. అతడు శుభాన్ని కలిగిస్తాడు. అందువల్ల ఏమవుతుందంటే మీకు గౌరవం పెరుగుతుంది, సంఘంలో గౌరవ అభివృద్ధి జరుగుతుందండి. అయ్యా సర్వ కార్యాలలో కూడా మీకు విజయం కలుగుతుంది. ఎందుకంటే గురుడండి బృహస్పతి, ఆయన బుద్ధిని కూడా ఇస్తాడు, మనకు మంచి ఆలోచనలు ఇస్తాడు. ఆయన గురుగ్రహ అనుగ్రహం ఉంటే చాలా వరకు మనకు అన్ని కార్యాల్లో విజయం కలుగు, మంచి ఆలోచనలు వస్తాయి మనకి. అయితే ఇక్కడ వెంటనే మళ్ళీ పక్కన ఈ శని కొంచెం దోషం చూపెడుతున్నదండి. దానివల్ల ఏంటంటే ధన నష్టము, బంధుమిత్రులతో కొంచెం పేచీలు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నది. కాబట్టి మీరు ముఖ్యంగా శనివారం నియమం పాటించడం, ఆంజనేయ ఆరాధన, దుర్గారాధన చేసినట్లయితే ఈ శని దోషం నుంచి మీరు కొంత నివారణ పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. మొత్తం మీరు చూస్తే ఈ నెలలో కర్కాటక రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయండి. నెల ప్రథమార్థం బాగుంటే ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తున్నది. ఆదాయాన్ని మించి మీరు ఖర్చు చేస్తారు, తప్పదు. అదే ఖర్చు చేస్తారంటే ఏదో కావాలని చేయరు మీరు, అలా వస్తుంది, ఆ పరిస్థితులు అలా వస్తాయి. అంతేకాదండి, ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించాలి. అంటే కొంత చూడండి, షుగర్, బీపీ ఇటువంటివి మర్చిపోకుండా మాత్రలు వేసుకోండి. అంతకంటే జాగ్రత్త అంటే ఏం లేదండి. కొంచెం అనారోగ్యం రాకుండా ఉండటానికి మనల్ని ఇచ్చేవాడే మందులు కూడా కొంచెం జాగ్రత్తగా వాడుకోవటము, అవసరమైతే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఇటువంటి పనులు మనం చేయాలండి. అంతేకాకుండా ఒక్కోసారి ఈ నెలలో మీకు ఊహించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం, అసలు మీరు అనుకోరు కానీ ఒక సమస్య కింద ఏర్పడుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే సంయమనం పాటించాలి, తొందరపడకూడదు, మాట తోలకూడదు. దానివల్ల ఇంకా పేచీలు పెరుగుతాయి. కాబట్టి మీరు మరి సంయమనం పాటించడం మంచిది. మీ కుటుంబ సభ్యులే కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని వ్యతిరేకించే పరిస్థితి, ఎదిరించే పరిస్థితి కూడా మీకు ఏర్పడవచ్చు. మరి మీరు ఏంటంటే వీటన్నిటికీ ఒకటేనండి, దైవ ధ్యానంతో ప్రతి నిత్యం కూడా దైవారాధన చేస్తే మన సమస్యలు కొంత పరిష్కారం అవుతాయండి. మన మంచి బుద్ధి భగవంతుడు ఇస్తాడు. అందువలన మీరు దైవారాధనతో మీరు మీ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ప్రయత్నం చేయండి. ఈ నెలలో మీకు స్థానచలనం కానీ, ఉద్యోగరీత్యా కానీ, లేదా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి కానీ మీకు కనిపిస్తున్నది. విద్యార్థులకు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అందువల్ల వాళ్ళు కొంచెం కష్టపడితే ఉద్యోగం రాని వాళ్ళు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, ఉన్న వాళ్ళకేమో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇక రెండవది, స్త్రీలకు కూడా ఇది అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ వారం మీకు లభిస్తుంది. స్వస్తి.